ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. మనము ఈ 166వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణం ద్వారా వ్యాస మహర్షి విశ్వజననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులకు మరియు విఘ్ననాయకుడైన గణనాథులకు నమస్కరించి ఈ శివ మహాపురాణం వర్ణిస్తున్నారు అని మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు నిత్యము నైమిషారణ్యమునం నివసించేటువంటి ఆ సౌనికాది మహర్షులు సూత మహామునిని ఏ విధంగా ప్రశ్నించారు. అంత సూత మహాముని బ్రహ్మదేవుడు శివతత్వం యొక్క స్వరూపము యొక్క వర్ణన, ఆ శివ భగవాను యొక్క లీలలు ఈ శివ మహాపురాణం ద్వారా ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి అంశములను మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజున మనము బ్రహ్మనారదాల యొక్క సంవాదమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో అంత దేవతలు హిమవంతుని దగ్గరికి వెళ్ళటం, అతనితో సత్కృతులై హిమవంతునికి కుమారాధన విధానము తెలియజేయడం, ఒక సుందర స్థానమునకు వెళ్ళి స్వయంగా ఆ మహాదేవిని స్తుతించడం జరిగింది అని మనం తెలియజేస్తూ నారదుడు అడుగుతున్నాడు, ఓ మహామతి, మీరు మేనక యొక్క పూర్వ జన్మమును గురించినటువంటి శుభము అద్భుతములకు గాథము నాకు మీరు తెలియజేశారు. అంతేకాకుండా మీరు ఆమె యొక్క వివాహ ప్రసంగమును కూడా నేను విన్నాను. ఇప్పుడు ఆట పిమ్మట జరిగినటువంటి ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా మంగళప్రదమైనటువంటి చరిత్రనంతా కూడా నాకు తెలియజేయవలసింది అని చెప్పి ప్రార్థన చేయగా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, నారదా, మేనకతో వివాహమైన పిదప హిమవంతుడు తన గృహమునకు వెళ్ళాడు. అప్పుడు 3 లోకములందు కూడా గొప్ప ఉత్సవం జరిగింది. అంత హిమవంతుడు కూడా మిక్కిలి ప్రసన్నుడై మేనకతో కూడి సుఖప్రదమైన సదనంలో నివసిస్తూ ఉన్నాడు. మునీంద్ర, అప్పుడు శ్రీ విష్ణువు మొదలుగా కలిగినటువంటి సమస్త దేవతలు, మహాత్ములైనటువంటి మునులు ఆ గిరిరాజు వద్దకు వచ్చి చేరారు. ఆ దేవతల యొక్క అందరి రాకము చూసి మహిమాన్వితుడైనటువంటి ఆ హిమగిరి వారిని అందరినీ ప్రశంసించుతూ వారికి ప్రణమిల్లి నమస్కారం చేసి వారికి సాదర స్వాగతాన్ని చేసి యథాశక్తిగా వారిని ఆదరించారు. తన భాగ్యమును కీర్తించి భక్తిభావంతో వారిని అందరినీ కూడా ఆదరించి సత్కరించడమే కాదు, చేతులు జోడించి తల వంచి మిక్కిలి ప్రేమతో వారిని స్తుతించాడు. అప్పుడు శైలరాజు శరీరమునందు మిక్కిలి రోమాంచమైంది. ఆయన యొక్క నేత్రము నుండి ప్రేమాశ్రువులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఓ నారదా, అంత హిమశైలుడు ప్రసన్న చిత్తుడై అత్యంత ప్రేమతో వారికి నమస్కరించాడు. వినీత భావముతో నిలిచి శ్రీ విష్ణువు మొదలుగా కలిగినటువంటి ఆ దేవతలతో ఆ హిమవంతుడు అంటున్నాడు, నేడు నా యొక్క జన్మము సఫలమైనది. నేను చేసినటువంటి గొప్ప తపస్సు ఈ రోజు నాకు ఫలించినది. నా జ్ఞానమంతా కూడా సద్వినియోగమైనది. నేను చేసినటువంటి కర్మలన్నీ కూడా సాఫల్యం పొందాయి. అంతేకాదు నేను మీ యొక్క రాక చేత ధన్యుణ్ణయ్యాను. నా భూమియు నా కులము కూడా ధన్యమైంది. నా పత్నియు నా సర్వస్వమును కూడా అర్థవంతములు కాబడ్డాయి. ఇందుకు ఏమాత్రం కూడా సందేహం లేదు. దీనికి కారణం మహాత్ములకు దేవతలు ఒక్కసారిగా కలిసి ఒకే సమయం అనే ఇచ్చటికి విచ్చేయడం చాలా ఆనందం కలిగిస్తోంది. నన్ను తమ సేవకునిగా తలంచి ప్రసన్న చిత్తులై నేను ఆచరించవలసినటువంటిది, నేను తక్షణమే చేయవలసినటువంటి కార్యమును మీరు నన్ను ఆదేశించవలసింది అన్నాడు. అంత ఆ హిమగిరి వచనములను విన్నటువంటి దేవతలందరూ కూడా
మిక్కిలి ఆనంద చిత్తులై తమ కార్యము సిద్ధించింది అని తలంచి ఈ విధంగా అంటున్నారు దేవతలు. ఓ మహాప్రాజ్ఞ, హిమాచల, హితకర్మలైన మా వచనములను విను. మేమందరము ఈశ్వరకు వచ్చినటువంటి కార్యముల గురించి సంతోషంతో మీకు తెలియజేస్తున్నాం. ఓ గిరిరాజా, పూర్వం జగదంబయకు ఉమాదేవి దక్ష కన్య అయి సతీదేవి రూపమున ప్రకటితమై ఉన్నది. రుద్రునికి పత్ని అయి సుదీర్ఘకాలం వరకు కూడా ఈ భూతలమున క్రీడ సల్పుతూ ఉన్నది. ఆ అంబిక సతీదేవియే తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేత అవమానింపబడింది. తన ప్రతిజ్ఞను స్మరించి యజ్ఞమనందు శరీరమును పరిత్యజించి తన దివ్య పరంధామమునకు చేరుకున్నది. ఓ గిరీంద్ర, ఈ కథ లోక ప్రసిద్ధమే, నీకు కూడా తెలిసినటువంటిది. ఆ సతీదేవి మరలా నీ గృహమునందు నీ గేహమునందు ప్రకటమైనచు దేవతలకందరకు గొప్ప ప్రయోజనం చేకూరగలదు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారద, విష్ణువు మొదలుగా దేవతల యొక్క మాటలను విన్నటువంటి ఆ గిరిరాజు అయినటువంటి హిమవంతుడు మనస్సులో మిక్కిలి ఆనందాన్ని పొందాడు. ఆదరంతో తల వంచి, ఓ ప్రభువు, అలా జరిగినచో నేను గొప్ప భాగ్యశాలిని అగుదనుగాక. తదనంతరం దేవతలు మిక్కిలి ఆదరంతో ఉమాదేవిని ప్రసన్నరాలను చేసుకునేటువంటి విధానం ఆ హిమవంతునికి తెలియజేశారు. వారు స్వయంగా సదాశివుని పత్ని అయినటువంటి ఉమాదేవిని కూడా శరణు తెచ్చారు. ఒక చక్కటి స్థలమనందు స్థిర స్థితులై దేవతలందరూ జగదంబను స్తుతించారు. పదే పదే నమస్కరిస్తూ శ్రద్ధతో ఆమెను స్తుతిస్తూ ఉన్నారు. అంత దేవతలు అంటున్నారు, శివలోకమందు నివసించేటువంటి ఓ దేవదేవి, ఓ ఉమా, జగదంబ, సదాశివ ప్రియ, ఓ దుర్గా, ఓ మాహేశ్వరి, మేము నీకు నమస్కరిస్తున్నాం. మీరు పవిత్ర శాంత స్వరూపులు. శ్రీ శక్తి, పరమ పావన పుష్టి, అవ్యక్త ప్రకృతి, మహత్తత్వమును కూడా మీ రూపములే అయి ఉన్నాయి. మేము భక్తితో మీకు సదా నమస్కరిస్తున్నాం. మీరు కళ్యాణప్రదురాలకు శివదేవి. మీ హస్తములు కళ్యాణకారకములు. పరిశుద్ధులు, స్థూలులు, సూక్ష్ములు అందరికీ నీ ఆశ్రయమును కల్పించేటువంటి దేవి మీరు. అంతర్విద్య సువిద్యల చేత అత్యంత ప్రసన్నురాలవు దేవి. మేము మీకు భక్తితో ప్రణమిల్లుతున్నాం. శ్రద్ధయును ధృతియును కూడా మీరే అయి ఉన్నారు. శ్రీయును కూడా మీరే అయి ఉన్నారు. సమస్తమనందు వ్యాపించి ఉన్న దేవియు కూడా మీరే అయి ఉన్నారు. సూర్య కిరణములను ప్రపంచమును ప్రకాశింపజేయ వారు కూడా మీరే అమ్మా. బ్రహ్మాండ రూప శరీరమునందును జగత్తునందరి జీవుల యందు నివసించి బ్రహ్మతో మొదలుకుని గడ్డిపోత వరకు కూడా సకల జగత్తునకు పుష్టిని చేకూర్చనది మీరే అంబా. అట్టి ఆదిదేవి అయిన మేము భక్తితో మీకు నమస్కరించుతున్నాము. వేదమాతయు గాయత్రియును సావిత్రియును సరస్వతియును కూడా మీరే అమ్మా. సకల జగత్తునకు వార్త అని పేరు గల వృద్ధియును ధర్మస్వరూపముకు వేదత్రయును కూడా మీరే అయి ఉన్నారు. సకల భూతములయందు నిద్రాదేవి కూడా మీరే. వారికి ఆకలిని తృప్తిని కలిగించు వారు కూడా మీరే అమ్మా. తృష్ణ, కాంతి, చవి, తుష్టి, సదా సంపూర్ణ ఆనందమునిచ్చేటువంటి దేవి కూడా మీరే అమ్మా. పుణ్యకర్తల దగ్గర లక్ష్మీదేవి స్వరూపముగా ఉంటారు. పాపుల దగ్గర సదా జ్యేష్ఠాలక్ష్మి యొక్క పెద్ద సోదరి. జ్యేష్ఠాలక్ష్మి అనగా లక్ష్మీదేవి యొక్క పెద్ద సోదరి. దారిద్ర్యముకు చిహ్నముగా ఉండేటువంటి ఆ సదా జ్యేష్ఠాస్వరూపినిగా ఉంటారమ్మా. ఆ రూపమును నివసించేటువంటిది కూడా మీరే అమ్మా. లక్ష్మీ స్వరూపముగా జ్యేష్ఠ లక్ష్మిగా కూడా ఉండేటువంటి స్వరూపం నీవేనమ్మా. సంపూర్ణ జగత్తునకు శాంతి ప్రదాతలు, సమస్తమును ధరించు భూమి ప్రాణులను పోషించేటువంటి శక్తి కూడా నీవే అమ్మా. పంచభూతముల సార తత్వమును ప్రకటించు తత్వస్వరూపాదేవి కూడా మీరే అమ్మా. నీతిజ్ఞుల యొక్క నీతివై వ్యవసాయ రూపిణివై సామవేద గీతములు కూడా నీవే అయి ఉన్నావమ్మా. గ్రంథియును యజుర్వేద ఆహుతియును ఋగ్వేద మాత్రాస్వరూపమును అధర్వణ వేద పరమగతియును కూడా నీవే అమ్మా. ప్రాణుల యొక్క
ముక్కు, చెవులు, నేత్రములు, ముఖము, భుజములు, వక్షస్థలము, హృదయమునందు ధృతిరూపమైన స్థితమై సదా వారి సుఖమును విస్తరింపు చేసేటువంటి శక్తులు కూడా నీవే అయి ఉన్నావమ్మా. నిద్రారూపమున ప్రాపంచక జీవులకు అత్యంత సుఖానుభవం కలిగించేటువంటి దానవు అట్టి ఉమాదేవివి నీకు సదా మేము నమస్కరిస్తున్నామమ్మా అని వారందరూ కూడా ఈ విధంగా ప్రార్థన చేశారు అని ఈ యొక్క శివ మహాపురాణం ద్వారా మనకి తెలియబడుతోంది. అలా ధృతిరూపమున స్థితమై సదా వారి యొక్క సుఖాన్ని విస్తరింపజేసేటువంటి దానవు, నిద్రారూపమున ప్రాపంచిక జీవులకు అత్యంత సుఖానుభవం కలిగించేటువంటి శక్తివి అట్టి ఉమాదేవి నీవు జగత్తులకు స్థితి పాలన ప్రసాదించేటువంటి దేవి, మా అందరి ఎడలా కూడా నీవు ప్రసన్నురాలవు కావలసింది అని ఇట్లు జగజ్జనని సతీ సాధ్వి మహేశ్వరి ఉమాదేవిని దేవతలందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్తుతించారు. తమ హృదయములందు ఆమె ఎడల విశుద్ధ భక్తి భావంతో వారందరూ ఆ తల్లి యొక్క ఆ విశ్వజనని యొక్క దర్శనమును కోరి అతడిని నిల్చున్నారు అని ఈ శ్రీ మహాపురాణం ద్వారా బ్రహ్మదేవుడు నారదుల వారిని తెలియజేశాడని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే వటవృక్షచింతామణి సచ్చిదానందరూపాయ మృత్యుంజయాయ అర్ధనారీశ్వరాయ శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.